జీవితమే ఒక కరపత్రికగా ఉండాలి, తప్పేం లేదు. కానీ దాంతోపాటు నీ నోరు తెచ్చి కూడా ఆయన సువార్తను బలంగా ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభు తన జీవితం కరపత్రిక. ఇక ఆయన ఏం మాట్లాడిన అవసరం లేదు, ఖాళీ నిలబడితే చాలు, అంతేగా. ఆయన నిలబడితే చాలు, ఆ కరపత్రిక చదివి బుద్ధి తెచ్చుకొని బ్రతకాలి. మరి ఆయన నోరు తెచ్చి ప్రకటించాడు. నేను ఒక విషయం చెప్తాను చూడు. యేసుక్రీస్తు ప్రభు ఆ దినాల్లో ఆయన ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేకుండా తన నోరు తెరిచి వేల మందికి ప్రకటించాడయ్యా. వేల మందికి నోరు ఉపయోగించాడు, వేల మందికి నిలబడేలా ప్రకటించాడు. అంటే ఎంత శక్తి ఉపయోగించాడు ఒకసారి ఆలోచించు. ఎంత శక్తి ఉపయోగించాడు. వేల మంది జనం, దాదాపు పురుషులు 5,000 మంది అన్నాడు. ఆయన 5 రొట్టెలు 5 చేపలు పెట్టాడు. 5,000 మందికి వినపడేలా ఆయన ఎంత గొంతు చించుకొని నడిచింటే ఆ స్వరం అంత మందికి వెళ్ళిండాలి. చెప్పండి ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ఒకసారి 2 చేతులు కలిసి ఒకసారి గట్టిగా మీరు ఒక స్థలంలో ఉంటే అంటే ఆ స్వరం ఎంత దూరం వెళ్తుంది. కష్టపడి ఆయన సువార్త చేసి ప్రకటించాడు. ఇలాగా నా జీవితమే సువార్తగా ఉండాలి అన్నటువంటి విధానంలో మనం ఉంటున్నాం.